పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, జూబిలీ సందర్భంగా 2025 సంవత్సరం ఈనాడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుందాం. ఎఫెసు పెద్దలు పౌలు వీడ్కోలు ప్రసంగం. క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకొనవలెనని పౌలు మిలీతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానమును పంపెను. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలములో అడుగిడిన మొదటి దినము నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితునో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రముల వలన నాకు కలిగిన కష్టకాలంలో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్ల యందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సాయపడటకు నేను వెనుదీయలేదు. పాపముల నుండి దేవుని వైపు నాకు మరలవలనని, మన ప్రభు అయిన యేసును విశ్వసింపవలనని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించి తిని. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనై నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరుగునున్నదో తెలియదు. చెరసాలయు కష్టములను నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను. మీలో ఎవరునూ నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈ దినముననే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను బాధ్యుడను కాను. ఏలైనా దేవుని సంకల్పమును మీకు ఎరింగించుటలో నేను వెనుగంజ వేయలేదు. మీ విషయమై జాగ్రత్త పడుడు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని మరణము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండుడు. ఏలైనా మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి విశ్వాసులను తమ పక్షమునకు మరల్చుకుని కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తించుకొనుడు. ఇప్పుడు నేను దేవుని సంరక్షణకు ఆయన సందేశానుగ్రహమునకు మేము అప్పగించుచున్నాను. ఆయన మేము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించిన ఆశీస్సులను మీకు వసగగలడు. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చియుంటినని మీకు తెలియను గదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శమునిచ్చితిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. మీరు వీడుకోలు చూచినగా పౌలును కౌగిలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరును కన్నీరు కార్చిరి. మరలా వారు ఎన్నటికి అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారి కంటికి
మంటికి ఏకదారిగా ఏడ్చిరి. అంతట వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం. పౌలు యెరూషలేము ప్రయాణం. మేము వారికి వీడ్కోలు చెప్పి వెళ్ళితిమి. తరువాత మేము తిన్నగా ఓడ ప్రయాణం సాగించి కోసుకు వచ్చితిమి. మరునాడు రోదు చేరితిమి. అక్కడ నుండి పతరాకు వెళ్ళితిమి. అక్కడ ఫినీసియాకు పోవునున్న ఓడ కనబడగా మేము దానిలో ఎక్కి ప్రయాణం చేసి సైప్రస్కు దాపుగా వచ్చి తదుపరి దక్షిణంగా సిరియాకు ప్రయాణం సాగించితిమి. ఆ పైన ఓడ సరుకులు దింపవలసి ఉన్న తూరు రేవుకు వెళ్ళితిమి. అక్కడ కొందరు విశ్వాసులను కనుగొని 1 వారం దినములు వారితో ఉంటిమి. వారు పవిత్ర ఆత్మ ప్రేరితులై పౌలును యెరూషలేమునకు వెళ్ళవలదని చెప్పిరి. కానీ ప్రయాణమునకు సమయము కాగా మేము వారిని వీడి బయలువెడలితిమి. వారందరూ అలుబిడ్డలతో నగరం వెలుపల వరకు మా వెంట వచ్చిరి. అక్కడ సాగర తీరమున మేమందరం మోకరిల్లి ప్రార్థించితిమి. అప్పుడు మేము ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకొని ఓడను ఎక్కితిమి. వారు వెనుదిరిగి ఇండ్లకు పోయిరి. మేము తూరు నుండి సముద్ర ప్రయాణం కొనసాగించి పొలైమాయిను వెళ్ళితిమి. అక్కడ మేము సోదరులకు శుభవచనములు పలికి వారితో 1 దినము గడిపితిమి. ఆ మరుసటి దినము మేము వారిని వీడ్కొని కైసరియాకు చేరుకొని అక్కడ సువార్త బోధకుడైన ఫిలిప్పు ఇంట నుంటిమి. యెరూషలేములో ఎన్నుకొనబడిన 7గురిలో అతడు ఒకడు. అతనికి అవివాహితులగు కుమార్తెలు 4 కలరు. వారును దేవుని వాక్కును ప్రవచించుచుండిరి. అక్కడ మేము కొన్ని దినములు ఉండగా యూదియా నుండి అగాబు అను ఒక ప్రవక్త వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుమునకు కట్టుకొను త్రాడిని తీసుకొని దానితో తన కాళ్ళను చేతులను గట్టిగా బంధించుకొని, ఈ తాడు గలవాడు యెరూషలేములో యూదులచే ఈ విధంగా బంధింపబడి అన్యులకు అప్పగింపబడునని పవిత్రాత్మ చెప్పుచున్నాడు అని పలికెను. దీనిని విని మేము అక్కడ ఉన్న ప్రజలను పౌలును యెరూషలేమునకు వెళ్ళవలదని బ్రతిమాలితిమి. కాని పౌలు, మీరు చేయుచున్నదేమి? మీరు ఇట్లు ఏడ్చుచు నా హృదయమును బద్దలు చేయుచున్నారు. నేను యెరూషలేములో బంధింపబడుటకే కాదు, ప్రభువైన యేసు కొరకు ప్రాణములను అర్పించుటకు సిద్ధముగా ఉన్నాను అని మాతో పలికెను. మేము అతనిని ఒప్పింపలేకపోయితిమి కనుక దేవుని చిత్తం నెరవేరునుగాక అని మా ప్రయత్నమును విరమించితిమి. అక్కడ కొంతకాలం గడిచిన పిదప మేము మా సామాగ్రిని సిద్ధపరచుకొని యెరూషలేము వెళ్ళితిమి. కైసరియాకు చెందిన శిష్యులు కొందరు మా వెంట వచ్చి ప్రారంభము నుండి విశ్వాసి అయిన సైప్రస్కు దేశస్థుడగు మ్నాసోను అను వానిని ఇంటికి బస చేయుటకై మమ్మను తీసుకొని పోయిరి. పౌలు యాకోబుల కలయిక. మేము యెరూషలేమునకు చేరినప్పుడు అక్కడి సోదరులు సంతోషముతో మాకు స్వాగతమిచ్చిరి. ఆ మరునాడు పౌలు యాకోబును చూచుటకై మాతో వెడలెను. అప్పుడు క్రైస్తవ సంఘపు పెద్దలు అందరూ అక్కడ హాజరైరి. పౌలు వారికి శుభము పలికి దేవుడు తన పని ద్వారా అన్యుల మధ్యలో చేసిన వానిని అన్నింటినీ క్షుణ్ణముగా వివరించెను. అతడు చెప్పినది విని వారందరూ దేవుని స్తుతించిరి. వారు పౌలుతో, సోదరా, వేలకు వేలు యూదులు ఎట్లు విశ్వాసులై ఉన్నారో వారు అందరూ ఎట్లు మోషే చట్టము నెడల మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్నారో నీకు తెలియను.
అన్యుల దేశంలో నివసించుచున్న యూదులకు మోషే చట్టమును విడనాడు మరియు తమ బిడ్డలకు సున్నతి చేయవలదనియు యూదుల ఆచారమును పాటింపవలదనియు నీవు బోధించుచున్నట్లు ఇచ్చటి యూదులు విని ఉన్నారు. ఇప్పుడు ఏమి చేయుదము? నీవు ఇచ్చటకు వచ్చి ఉన్నావని తప్పక వారు తెలుసుకొందరు కనుక మేము చెప్పునట్లు చేయుము. ఇక్కడ మొక్కుబడి చేసుకుని 4 మనుష్యులు ఉన్నారు. నీవు వారితో వెళ్ళి వారితో కలిసి శుద్ధీకరణ సంస్కారం నందు పాల్గొని తలక్షారం చేయించుకొనుటకు వారికి అగు ఖర్చులను చెల్లింపుము. ఇట్లు చేసినచో నిన్ను గూర్చి విన్న వారిలో ఏదియు నిజము కాదనియు నీవు కూడా మోషే చట్టమును పాటించుచున్నావనియు వారు భావించెదరు. విశ్వాసులై ఉన్న అన్యులకు విగ్రహములకు సమర్పించిన ఆహారమును కాని రక్తమును కాని గొంతు పిసికి చంపిన జంతువు యొక్క మాంసమును కాని భుజింపరాదనియో జారత్వం నుండి దూరముగా ఉండవలెననియు మా నిర్ణయమును గూర్చి వ్రాసి ఉన్నాము అనిరి. అప్పుడు పౌలు ఆ 4 మనుషులను తీసుకొని పోయి మరుసటి దినమున వారితో పాటు శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వ్యక్తి తరపున బలి అర్పణలు జరుగు వరకు శుద్ధీకరణము నెరవేర్చుదము అనిరి. దేవాలయంలో అలజడి. దాదాపు 7 దినములు పూర్తి అగుచుండగా ఆసియా మండలపు యూదులు కొందరు పౌలు దేవాలయమునందుండుట చూసిరి. అప్పుడు వారు జన సమూహమును అంతయు రెచ్చగొట్టి వెంటనే పౌలును పట్టుకొనిరి. ఇజ్రాయేలు ప్రజలారా, సహాయపడుడు. ఈ మనుషుడే అన్ని ప్రాంతములందు సంచరించుచు ఇజ్రాయేలు ప్రజలందరకు మోషే చట్టమునకు ఈ దేవాలయమునకు వ్యతిరేకముగా బోధించుచున్నాడు. ఇప్పుడు ఇతడు కొందరు అన్యులను కూడా దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పావన స్థలమును అపవిత్రం చేసి ఉన్నాడు అని అరిచిరి. ఎఫెసు నగరం నుండి వచ్చిన త్రోఫిము పౌలుతో నగరమునందుండగా చూసి పౌలు వానిని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినని తలంచి వారు ఇట్లు పలికిరి. ఈ గందరగోళం నగరమంతయు వ్యాపించిపోయెను. ప్రజలందరూ పరిగెత్తుకొని పోయి ఒక్కొమ్మడిగా పౌలును పట్టుకొని అతనిని దేవాలయము నుండి ఈడ్చుకొని వచ్చిరి. వెంటనే దేవాలయపు తలుపులు మూయబడెను. యెరూషలేము అంతటా అల్లకల్లోలము ఉన్నదను వార్త సైన్యాధిపతికి అందునప్పటికే ఆ అల్లరి మొక్క పౌలును చంప ప్రయత్నించుచుండెను. వెంటనే సైన్యాధిపతి కొందరు సైనికులు శతాధిపతులను తీసుకొని దేవాలయం వద్దకు పరుగున వచ్చెను. సైనికులతో కూడా వచ్చిన అతనిని చూసి వారు పౌలును హింసించుటను ఆపివేసిరి. ఆ సైన్యాధిపతి వచ్చి పౌలును పట్టుకొని 2 గొలుసులతో గట్టిగా బంధింపుడని ఆజ్ఞాపించెను. అతడు వారిని, ఇతడు ఎవరు ఏమి చేసెనని ప్రశ్నించెను. అల్లరి గుంపులో కొందరు మరికొందరు మరొకటి తలకొక రీతిగా కేకలు పెట్టిరి. ఆ కోలాహలంలో సైన్యాధిపతి నిజముగా జరిగినదేమియో తెలుసుకొనలేకపోయెను. కావున పౌలును కోటకు తీసుకుని పొండని అతడు సైనికులకు ఆజ్ఞాపించెను. వారు అతనితో మెట్ల సమీపమునకు చేరిరి. కానీ అల్లరి మొక్క విపరీతముగా ఉండుటచే అక్కడి నుండి సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఎందుకన వారందరూ అతని వెంటపడి వీనిని చంపుడు అని కేకలు వేసిరి. పౌలు ఆత్మరక్షణ. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవునప్పుడు అతడు సైన్యాధిపతితో, నేను మీతో కొంత మాట్లాడవచ్చునా అని అడిగెను. అందుకు అతడు, నీకు గ్రీకు భాష తెలియనా
అట్లైనా కొంతకాలం క్రిందట తిరుగుబాటును లేవదీసి 4,000 మంది నరహంతకులను ఎడారిలోనికి నడిపించుకొని పోయిన ఆ ఐగుప్తీయుడవు నీవు కావా అని ప్రశ్నించెను. అప్పుడు పౌలు, నేను యూదుడను, సిలీషియాలోని తార్సులో జన్మించిన ప్రముఖమైన నగర పౌరుడను, నన్ను ప్రజలతో మాట్లాడనీయము అని మనవి చేసెను. సైన్యాధిపతి అట్లే సెలవియ్యగా పౌలు మెట్లపై నిలబడి నిశ్శబ్దముగా ఉండుడు అని ప్రజలకు సైగ చేసి వారు ప్రశాంతముగా ఉండగా వారితో హీబ్రూ భాషలో ఇట్లు మాట్లాడెను.